మతం, బయట మరో మతం, ఈ తమాషాలేంటో అని కేంద్ర మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు వివరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు, దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని, హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, తిరుమల కల్తీ అంశంలో ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, వైసీపీ హయాంలో 200 పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ని ఆపలే చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకత తీసుకుంటున్నారని విషయము మీ ద్వారా అందరికీ మనం చేస్తా ఉన్నాను. దే హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తూ ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన.